జొమాటో ఈ యాప్స్ గురించి తెలియని వాళ్ళే ఉండరు కదా. వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హౌస్ వైఫ్స్ కూడా ఈ యాప్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యాప్ కేవలం ఫుడ్ కోసమే యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఇంట్లో కుక్ చేయనప్పుడు లేదంటే హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు కానీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ ఎక్కువగా యూస్ చేసే యాప్ ప్రధానంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే తమిళనాడులో కూడా ఇదే యాప్ అంటే బాగా ఎక్కువగా యూస్ చేయడం కూడా జరుగుతుంది. ఇక ఈ క్రమంలో తమకు తెలియకుండానే ఎక్కువ డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తున్నారని చెప్పి కూడా ఆ యాప్స్ని నిషేధించారు అక్కడున్న హోటల్ యజమానులు. సరే, అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇప్పటికే 50% డిస్కౌంట్ ఇస్తున్నారు మాకు తెలియకుండా, దీనివల్ల మేము ఎక్కువగా నష్టపోతున్నాం. అండ్ దాంతోపాటు జిఎస్టీలు కూడా మావైనే విధిస్తున్నారు. సో దీనివల్ల మాకు చాలా వరకు నష్టం చేకూరుతుంది అని చెప్పి దానికి సంబంధించి నిషేధం విధించారు అక్కడున్న హోటల్ యజమానులు. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి జొమాటో, స్విగ్గీని నిషేధిస్తున్నట్టు తమిళనాడు రాష్ట్రంలో ప్రకటించడం ఇప్పటికే జరిగింది. ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి బంద్ చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ స్విగ్గీ, జొమాటో యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా వాళ్ళు లోకల్గా చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా ఇంకో వేరే యాప్ని ఇప్పటికే బదులుగా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అది జారోజ్ అనే యాప్. జారోజ్ అనే యాప్ని వినియోగించాలి అని చెప్పి కూడా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న యజమానులు, హోటల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. సో ఎందుకు ఈ స్విగ్గీ, జొమాటో యాప్స్ని అక్కడ ప్రధానంగా బ్యాన్ చేయాల్సి వచ్చింది, అంతవరకు ఎందుకు చేస్తుంది? స్విగ్గీ, జొమాటో అంటే ఇప్పటికే ఏ రాష్ట్రంలో అయినా జొమాటో, స్విగ్గీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు యూస్ చేస్తారని చెప్పుకోవచ్చు. అటువంటి యాప్ని పర్టికులర్గా తమిళనాడులో మాత్రమే బ్యాన్ చేయాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది అంటే అక్కడ మాత్రమే ఈ 50% డిస్కౌంట్ కానీ లేదంటే ఏదైతే జిఎస్టీ ఉందో అది హోటల్ యజమానుల పైన విధించడం కేవలం తమిళనాడులో మాత్రమే జరుగుతుందా, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుందా? అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదు? కేవలం తమిళనాడులో ఉన్న హోటల్ యజమానులు మాత్రమే ఎందుకు స్పందిస్తున్నారు? వాళ్ళు మాత్రమే ఎందుకు అక్కడ బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఈ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివతో మాట్లాడదాం. రైట్ శివ, మనం చూస్తున్నాం తమిళనాడు వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో అనే యాప్స్ని బ్యాన్ చేయాలని చెప్పి వాటి బంద్కి పిలుపునిస్తున్నారు అక్కడ ఉన్న హోటల్ యజమానులు. దానికి తగ్గట్టుగా అక్కడున్న ఒక లోకల్ వేరే యాప్ని కూడా తీసుకురావడం మనం చూస్తున్నాం. 50% ఏదైతే డిస్కౌంట్ అని ఉందో అది కేవలం తమిళనాడులో మాత్రమేనా, లేదంటే జిఎస్టీ మా దగ్గర నుండే వసూలు చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు అక్కడున్న యజమానులు. ఇదంతా కేవలం తమిళనాడులో మాత్రమే జరుగుతుందా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? సంబంధించిన యాప్స్ బంద్ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. స్విగ్గీ, జొమాటోలకు వ్యతిరేకంగా హోటల్స్ యజమానులు తిరుగుబాటు మొదలుపెట్టారు. నమక్కల్, కడలూరు జిల్లాలో తిరుగుబాటు ఉద్యమం ప్రారంభమైంది. స్విగ్గీ, జొమాటో యాప్లు 30-35% వరకు కూడా కమిషన్లు తీసుకుంటున్నాయంటూ కూడా హోటల్ సంబంధించిన యజమానులు, నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే తమకు తెలియకుండానే డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయని, జిఎస్టీ కూడా తమ దగ్గరే వసూలు చేస్తున్నారని కూడా వారు మండిపడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటోకు బదులుగా కొత్తగా జారోజ్ అనే డెలివరీ యాప్ తో హోటల్ యజమానులు వారంతా కూడా భాగస్వామ్యంతో ఈ జారోజ్ అనే యాప్ ను ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఏదైతే వారు జొమాటో, స్విగ్గీ యాప్ కి సంబంధించి 35-40% కమిషన్ అధికంగా వసూలు చేస్తున్నారు. అలా కాకుండా ఇవే సొంతగా ఒక యాప్ ను స్టార్ట్ చేసుకుంటే యాప్ ద్వారా వారు అన్ని విధాల వ్యాపారాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. దాని ద్వారా వారికి లాభాలు కూడా ఉంటాయని కూడా వారు చెప్తున్నారు. ఇది మనుగడకే ముప్పు అనేది వారు భావిస్తున్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్లు భారీ మొత్తంలో కమిషన్లు తీసుకుంటున్నాయి కాబట్టి అవి హోటల్ నిర్వాహకులకు, యజమానులకు అవి ముప్పు లాంటిది వారు భావిస్తున్నారు. వారి సొంతంగా వాళ్ళు చూసుకుంటూ హోటల్ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ కూడా చాలా సార్లు ఫిర్యాదు చేసిన స్పందన రాలేదనేది వారు వివరిస్తున్నారు. ఇంకా పెద్ద డెలివరీ యాప్లు 35% కమిషన్లతో పాటు జిఎస్టీలు తమ నుంచే వసూలు చేస్తున్నట్లు కూడా వారు చెప్తున్నారు. ఇక నగరాలతో పోలిస్తే ద్వితీయ నగరాల్లో నైపుణ్యమైన వంట మాస్టర్లు ఉన్నారని, యజమానులు కూడా ఉన్నారని సంఘటనలు చెప్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఈ పెద్ద డెలివరీ సంస్థలు ఏవైతే ఉన్నాయి, జొమాటో, స్విగ్గీ లాంటి ఈ డెలివరీ సంస్థలు ఏవైతున్నాయో యాప్లు అది ఒక ఒప్పంద పత్రాన్ని చదవకుండానే సంతకాలు చేసేసారని వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఫలితంగా చాలా చోట్ల హోటల్ని కూడా నష్టాలతో నడుస్తున్న అవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అనేది ప్రధానంగా చుట్టూ శివ ప్రధానంగా చిన్న చిన్న వ్యాపారులందరం కూడా మేము నష్టపోతున్నాం, మాకు తెలియకుండానే డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాయి యాప్స్ అని చెప్పి అక్కడున్న వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి యాప్లనే టోటల్గా బంద్ చేయాలి అని చెప్తున్నారు తమిళనాడు రాష్ట్రంలో. ఇటువంటి సమయంలో మరి ఆ యాప్స్కి సంబంధించిన అధికారులు కానీ, నిర్వాహకులు కానీ, యాజమాన్యం కానీ ఎవరైనా స్పందించారా? ఈ బంద్కి సంబంధించి కానీ మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ ఇటువంటివి ఏమైనా జరిగినాయా, లేదంటే జరగొచ్చు అనుకోవచ్చా?
అయితే వీరైతే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసి దాని ప్లేస్ లో జారోజ్ అనే ఒక యాప్ మీద ఇప్పుడు హోటల్ యజమానులు సంఘాలు ఆసక్తి చూసుకునే నెలకు పెద్ద రెస్టారెంట్లకు 3,000, చిన్న రెస్టారెంట్లకు అలాగే బేకరీలకు 15,000 దీని అదనంగా జిఎస్టీలో వచ్చిన స్థానిక యాప్ వారు ఎంచుకుంటున్నారు. ఇక దీంతో గత కొన్ని నెలలుగా 50 ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో 5,000 హోటల్ నుంచి 8 లక్షల మందికి సేవలు అందిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి యాప్స్ ను బ్యాన్ చేశారు కాబట్టి ఈ ఫర్దర్ గా వీరు ఈ జిఎస్టీ కానీ ఖచ్చితంగా తగ్గించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఈ 2 సంస్థలు, ఆ దిశగా ఈ హోటల్ యజమానులతో నిర్వాహకులతో మాట్లాడతారు లేదని కూడా చూడాల్సి ఉంది. ఈ యాప్ ను క్లోజ్ చేయడం ద్వారా ఈ జారోజ్ అనే యాప్ అనేది డెలివరీ ఆన్ టైమ్ లో అందిస్తుందా, ఫాస్ట్ గా డెలివరీ ఉంటుందా లేదని చూడాల్సి ఉంది. కానీ ఈ యాప్లను నమ్ముకుని వ్యాపారం చేస్తే నాకు నష్టం వాటిల్లుతుంది. అందులో చిన్న వ్యాపారాలు చేసుకునేవారు హోటల్ నిర్వాహకులు అయితే తీవ్రంగా నష్టపోతున్నాం అనేది వారు చెప్తున్నారు. అయితే కేరళలో మొదలై హోటల్ యాజమాన్యం పెద్ద డెలివరీ యాప్లను బహిష్కరించడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. కేరళలో యుద్ధం మొదలైంది 2021లోని భారీగా కమిషన్లు వ్యతిరేకిస్తూ కొచ్చిలోని కొన్ని హోటల్ సొంతగా యాప్లను రూపొందించుకున్నారు. ఏదైతే గతంలో స్విగ్గీ, జొమాటో లాంటి యాప్లను వ్యతిరేకిస్తూ 2021లోనే కేరళలో సొంత యాప్లను రూపొందించుకుని వాటి ద్వారా డెలివరీలు అనేవి ఇస్తున్నారు. ఇక ఈ కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ స్వతహాగా రుజయ్ పేరుతో డెలివరీ యాప్ ను తీసుకొచ్చారు. అంటే గతంలో కేరళలో సొంత యాప్ తీసుకొచ్చి అందులో వ్యాపారాలు బాగా చేసుకుంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు జారోజ్ అనే ఒక యాప్ మీద కూడా ఇటు నిర్వాహకులు ఇటు హోటల్ యజమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. చూడండి ఫర్దర్ గా ఏమన్నా చర్చలు జరుగుతాయా లేదా ఈ చెన్నైకి సంబంధించిన ఈ యాప్ సంబంధించిన నిర్వాహకులు కానీ ఈ యాజమాన్యాలతో హోటల్ యాజమాన్యాలతో చర్చలు జరిపి ఏమైనా కమిషన్ బేస్ తగ్గించడం కానీ, జిఎస్టీ తగ్గించడం కానీ ఇటువంటి ఏమైనా చర్చలు జరిగి సానుకూలంగా వారు స్పందిస్తారు లేదా చూడాల్సింది. ఇప్పటికే వారు ఈ యాప్ లను కూడా క్లోజ్ చేసి సొంతగా జారోజ్ అనే యాప్ తో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిసి డెలివరీలు కూడా ఆన్ టైం లో ఇస్తున్నాం. ఇదే మాకు బాగుందని కూడా హోటల్ నిర్వాహకులు చెప్తుంటారు. మరి ఏం జరగబోతుందని చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక తమిళనాడు వ్యాప్తంగా మనం చూస్తున్నాం స్విగ్గీ, జొమాటో యాప్స్ని బ్యాన్ చేస్తూ కూడా బంద్కి పిలుపునిచ్చారు స్వచ్ఛందంగా అక్కడున్న హోటల్ యజమానులు. ఎందుకంటే తమకు తెలియకుండానే 50% డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తుంది స్విగ్గీ, జొమాటో అనే యాప్స్ అని చెప్పి కూడా వాళ్ళు అనేకమైన సార్లు ఆ స్విగ్గీ, జొమాటో యాజమాన్యానికి ఫిర్యాదు చేశాం. కానీ ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్పందన అనేది రాలేదు అని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీటి వల్ల తాము ఎక్కువగా నష్టపోతున్నామని చెప్పి కూడా హోటల్ యజమానులు తెలుపుతున్నారు. ఇక దీంతో పాటు అదనంగా జిఎస్టీ కూడా మా దగ్గర నుంచే వసూలు చేస్తున్నారు. దీనివల్ల మాకు నష్టమే తప్ప లాభాలు అనేవి లేవు అని చెప్పి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న హోటల్ యజమానులు ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీనికి బదులు అంటే స్విగ్గీ, జొమాటోకి బదులు జారోజ్ అనే కొత్త యాప్ని తీసుకొచ్చారు. అంటే లోకల్గా మాత్రమే ఇది పనిచేస్తుంది. జారోజ్ అనే యాప్ని తీసుకొచ్చి దాంతో భాగస్వామ్యాన్ని చేసుకోవడం కూడా చూస్తున్నాం ఆ డెలివరీ యాప్తో అటు హోటల్ యజమానులు. మరి దేనికి సంబంధించి మరి స్విగ్గీ కానీ లేదంటే ఇటు జొమాటో యాజమాన్యం ఏమైనా స్పందిస్తుందా? తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని బ్యాన్ చేశారంటే భారీ నష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రం మొత్తంలో ఈ యాప్స్ అనేవి వాడట్లేదు అని అంటే కూడా స్విగ్గీకి, జొమాటోకి ఒక గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. మరి అనేకమైన సార్లు ఫిర్యాదు చేస్తే ఎందుకని ఈ యాప్ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు? 50% డిస్కౌంట్కి సంబంధించి కానీ జిఎస్టీ తమ దగ్గర నుంచి వసూలు చేసే విషయాల్లో యాప్ ఎందుకు స్పందించలేదు? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి తెలియాల్సింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి బంద్ చేస్తున్నట్లు కూడా ఇవాళ సంయుక్తంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి ఇది ప్రకటన వరకే ఉంటుందా లేదంటే అమల్లోకి వస్తుందా? ఒకవేళ అమల్లోకి వస్తే యాప్స్కి సంబంధించిన యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సింది.